హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మన ఈ వీడియోలో D6కి సంబంధించి బయాలజీలోని మన పర్యావరణం అనే టాపిక్ నుంచి వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, భూమి మీద నేల భాగాన్ని ఏమని పిలుస్తారు? భూమి మీద నేల భాగాన్ని ఏమని పిలుస్తారు? The correct option is ఆప్షన్ బి, శిలావరణం. శిలావరణం. మానవ నిర్మిత పర్యావరణానికి ఉదాహరణ ఏమిటి? మానవ నిర్మిత పర్యావరణానికి ఉదాహరణ ఏమిటి? The correct option is ఆప్షన్ ఏ, ఉద్యానవనాలు. ఉద్యానవనాలు. జీవ పర్యావరణంలో భాగం కానిదేది? జీవ పర్యావరణంలో భాగం కానిదేది? The correct option is ఆప్షన్ డి, గాలి. గాలి. జీవ పర్యావరణంలో భాగం కానిది వచ్చేసి గాలి. భూ ఉపరితలంపై గల మెత్తని మట్టిని ఏమని పిలుస్తారు? భూ ఉపరితలంపై గల మెత్తటి మట్టిని ఏమని పిలుస్తారు? The correct option is ఆప్షన్ సి, మృత్తిక. మృత్తిక. మొక్కలు శ్వాసక్రియలో గ్రహించే వాయువు ఏది? మొక్కలు శ్వాసక్రియలో గ్రహించే వాయువు ఏది? The correct option is ఆప్షన్ డి, O2 మరియు CO2. జీవగ్రహంగా పేరొందినది ఏది? జీవగ్రహంగా పేరొందినది ఏది? The correct option is ఆప్షన్ బి, భూమి. భూమి. జీవగ్రహంగా పేరొందినది భూమి. సహజ పర్యావరణంలో భాగాలు ఏవి? సహజ పర్యావరణంలో భాగాలు ఏవి? The correct option is ఆప్షన్ డి, ఏ మరియు బి. జీవావరణం మరియు నిర్జీవావరణం. జీవావరణం మరియు నిర్జీవావరణం. ఆహారపు గొలుసులు వేటిలో ప్రారంభం అవుతాయి? ఆహారపు గొలుసులు వేటిలో ప్రారంభం అవుతాయి? The correct option is ఆప్షన్ సి, ఉత్పత్తిదారులు. ఉత్పత్తిదారులు. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి కావలసిన కారకం ఏంది? మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి కావలసిన కారకం ఏది? The correct option is ఆప్షన్ సి, కాంతి. కాంతి. కింది వాటిలో విశ్వద్రావణి ఏది? కింది వాటిలో విశ్వద్రావణి ఏది? The correct option is ఆప్షన్ ఏ, నీరు. నీరు. విశ్వద్రావణి వచ్చేసి నీరు. మొక్కల పెరుగుదలకు అనుకూలించే ఉష్ణోగ్రత ఎంత? మొక్కల పెరుగుదలకు అనుకూలించే ఉష్ణోగ్రత ఎంత? The correct option is ఆప్షన్ బి, 30 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్. 30 నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్. కింది వాటిలో సరైన ఆహారపు గొలుసు ఏది? కింది వాటిలో సరైన ఆహారపు గొలుసు ఏది? The correct option is ఆప్షన్ డి, గడ్డి, కీటకం, కప్ప, పాము. గడ్డి, కీటకం, కప్ప, పాము. కింది వాటిలో ప్రథమ వినియోగదారి ఏది? కింది వాటిలో ప్రథమ వినియోగదారి ఏది? The correct option is ఆప్షన్ డి, పైవన్నీ. పైవన్నీ. ఉత్పత్తిదారికి ఉదాహరణ ఏది?
పొత్తదారికి ఉదాహరణ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ గడ్డి మొక్కలు. గడ్డి మొక్కలు. కింది వాటిలో విచ్ఛిన్నకారి ఏది? కింది వాటిలో విచ్ఛిన్నకారి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి బ్యాక్టీరియా. బ్యాక్టీరియా. విచ్ఛిన్నకారి వచ్చేసి బ్యాక్టీరియా. కింది వాటిలో అగ్రమాంసాహారి ఏది? కింది వాటిలో అగ్రమాంసాహారి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి పులి. పులి. కింది వాటిలో ఉభయహారి ఏది? కింది వాటిలో ఉభయహారి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. కాకి, మానవుడు, బుద్ధింక. కాకి, మానవుడు, బుద్ధింక ఈ మూడు కూడా ఉభయహారులు. కేరళ సముద్ర తీరంలోని ఇసుకలో లభించే రేడియోధార్మిక పదార్థం ఏది? కేరళ సముద్ర తీరంలోని ఇసుకలో లభించే రేడియోధార్మిక పదార్థం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి థోరియం. థోరియం. కింది వాటిలో పునరుద్ధరింపలేని వనరు ఏది? కింది వాటిలో పునరుద్ధరింపలేని వనరు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి పెట్రోలు. పెట్రోలు. హైడ్రోలాజికల్ వలయం వేటి మధ్య జరుగుతుంది? హైడ్రోలాజికల్ వలయం వేటి మధ్య జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి నేల, సముద్రం, వాతావరణం. నేల, సముద్రం, వాతావరణం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమైన వాయువు ఏది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమైన వాయువు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్. భూమి పుట్టినప్పుడు వాతావరణంలో లేని వాయువు ఏది? భూమి పుట్టినప్పుడు వాతావరణంలో లేని వాయువు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఆక్సిజన్. ఆక్సిజన్. భూమి మీద మొట్టమొదటి ప్రాణులుగా గుర్తించబడినవి ఏవి? భూమి మీద మొట్టమొదటి ప్రాణులుగా గుర్తించబడినవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి సైనోబ్యాక్టీరియా. సైనోబ్యాక్టీరియా. మొట్టమొదటిగా ప్రాణులుగా గుర్తించబడినవి వచ్చేసి భూమి మీద సైనోబ్యాక్టీరియా. సైనోబ్యాక్టీరియా. సముద్ర కలుపు మొక్కలు దేనిని కలిగి ఉంటాయి? సముద్ర కలుపు మొక్కలు దేనిని కలిగి ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి అయోడిన్. అయోడిన్. సముద్ర కలుపు మొక్కలు వచ్చేసి అయోడిన్ని కలిగి ఉంటాయి. యాలకులు మొక్కల్లో ఏ భాగం? యాలకులు మొక్కల్లో ఏ భాగం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఫలం. ఫలం. సంగీత పరికరాలు ఏ మొక్క కలప నుండి తయారు చేస్తారు? సంగీత పరికరాలు ఏ మొక్క కలప నుండి తయారు చేస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఎర్రచందనం. ఎర్రచందనం. చైనా గడ్డి దేనికి సంబంధించింది? చైనా గడ్డి దేనికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ శైవలం. శైవలం. వన్యప్రాణి సంరక్షణ చట్టం చేసిన సంవత్సరం ఎంత? వన్యప్రాణి సంరక్షణ చట్టం చేసిన సంవత్సరం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి 1972. 1972. కోల్ గ్యాస్ వేటి మిశ్రమం? కోల్ గ్యాస్ వేటి మిశ్రమం?
The correct option is option A, hydrogen, methane, carbon dioxide. Hydrogen, methane, carbon dioxide. యురేనియం గనులు ఏ ప్రాంతంలో ఉన్నాయి? యురేనియం గనులు ఏ ప్రాంతంలో ఉన్నాయి? The correct option is ఆప్షన్ సి, జాదూగఢ్. జాదూగఢ్ యురేనియం గనులు వచ్చేసి జాదూగఢ్ ప్రాంతంలో ఉన్నాయి. యురేనియం శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? యురేనియం శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? The correct option is ఆప్షన్ ఏ, హైదరాబాద్. హైదరాబాద్. సహజ వాయువు మిశ్రమం ఏది? సహజ వాయువు మిశ్రమం ఏది? The correct option is ఆప్షన్ సి, మీథేన్, ఈథేన్, ప్రోపేన్. ఈథేన్, మీథేన్, ప్రోపేన్. ఆప్షన్ సి is the correct option. Answer. రాతి నూనె అని దేనిని అంటారు? రాతి నూనె అని దేనిని అంటారు? The correct option is ఆప్షన్ బి, పెట్రోలియం. పెట్రోలియం. రాతి నూనె అని పెట్రోలియం అంటారు. కింది వాటిలో ప్రత్యామ్నాయ ఇంధన వనరు ఏది? కింది వాటిలో ప్రత్యామ్నాయ ఇంధన వనరు ఏది? The correct option is ఆప్షన్ డి, పైవన్నీ. సౌరశక్తి, పవనశక్తి, సముద్ర అలల శక్తి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వచ్చేసి సౌరశక్తి, పవనశక్తి, సముద్ర అలల శక్తి. ఈ మూడు కూడా ప్రత్యామ్నాయ ఇంధన వనరులు. ఆహార మిరమిట్లో ఆధార భాగంలో ఉండేవి. ఆహార మిరమిట్లో ఆధార భాగంలో ఉండేవి ఏవి? The correct option is ఆప్షన్ సి, మొక్కలు. మొక్కలు.